మాకండి అయ్యో చల్లడిగా స్టార్ట్. పొలాన్ని కూడా అయితే ఈ సంవత్సరం వచ్చి బీపీటీ వేసాను. అయితే దిగుబడి విత్తనం బాగుంటుంది కానీ రేటు కూడా బాగుంటుంది. దిగుబడి ఈసారి నెల్లూరు బీపీటీ పెట్టుబడి దానికన్నా చాలా తక్కువ. దానికి కనీసం దగ్గర అయితేనేవి పై ముందు వచ్చిన మొత్తం కూడా 4 పొలం వేసాను. మొట్టమొదటిసారిగా పొలం నాటేసిన 10 నుంచి 15 రోజులకి డిఏపి యూరియా తర్వాత అక్కడి నుంచి 10-15 రోజుల్లో మళ్ళీ 20-21 యూరియా మూడోసారిగా అక్కడి నుంచి 30 నుంచి 40 రోజుల్లో మళ్ళీ మూడోసారిగా 19 యూరియా. దాన్ని అలా తాగుతున్నాం. పై ముందు వచ్చేసి తొలిసారిగా ఆక్సిజన్ పై ముందు వచ్చేసి తొలిసారిగా ఈ పురుగు పచ్చ పురుగు ఆశించింది. దాని మీద పురుగు మందు పోయిన సంవత్సరం ఎన్ని బస్తాలు అయినాయండి? పోయిన సంవత్సరం వచ్చేసి 17 బస్తాలు. ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు అయితే అనుకుంటున్నారండి? 22 బస్తాలు. ఓకే ఓకే అండి. ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు అయితే అనుకుంటున్నారండి శివగారు? మా అంచనా ప్రకారం ఒక 40 వచ్చాయని ఆలోచన. ఓకే శివగారు, మీరు తక్కువ వయసులో చాలా ఎక్కువ నేర్చుకున్నారు. తక్కువ వయసులోనే మీరు ఎక్కువ పని చేసి సమాజానికి మీరు ఒక రైతు ఇలా చేస్తే ఇలా పట్టుదలతో మంచి చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజుల్లో మీరు ఈ రోజుల్లో రైతు అని చెప్పడం చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటారే ఈ పురుగు మందు కట్టలు చూస్తే ఇవాళ కట్ట వచ్చేసి ఒడ్లు 800 చెప్పారు. నా మొత్తం కూడా కౌలుకోను నాకు 15 బస్తాలు మిగులుతాయి. ఈ 15 బస్తాల్లో కూడా 15,000 వేసుకున్నా కానీ కట్ట 1000 రూపాయల కడికి నా పెట్టుబడి 10,000 దాకా అయింది మొత్తం ఏదైనా కానీ. నేను పని మాని చేసిన రోజులు మరి నేను ఇంట్లో ఉండి నా ఇల్లు పోషించుకోవడానికి మిగిలే 5,000తో నేను ఇల్లు పోషించుకోలేను కదా. అది అలా ఉండగా ఇంకా కోత ఉంది, మిషన్ పెట్టి కోత కోయించాలి. రేపు కూడైనా ఏదైనా మళ్ళీ నా ఒట్లు ఇంటికి చేరా మొత్తం పోతే నాకు 2,000-3,000 కదా. ఈ విధంగా చేస్తే ఏ రైతు అయినా కానీ ఉండకుండా అతను తినడానికి కూడా సంపాదించుకునే స్తోమత లేక పట్టణాలకు వలస వెళ్ళే అవకాశాలు ఎక్కువనే. ఓకే శివగారు, ఎంతో కష్టపడి మనం చేసినప్పటికీ కూడా మరి గిట్టుబాటు ధర రావట్లేదని చాలా ఆవేదనతో నాతో మాట్లాడటం జరిగింది. అతను మాట్లాడేటప్పుడు అతని మనసులో ఆవేదన నేను గమనించాను. కాబట్టి ఒక రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు, ఎంత కష్టపడి పని చేసినా సరే రావట్లేదు. కాబట్టి దీన్ని ఎప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక రైతు తరపున మా మీడియా ఎప్పటికీ నిలుస్తుందని శివగారు మేము హామీ ఇస్తున్నాం. శివగారు ఇంకా మీ విశేషాలు చెప్పండి.